తెలంగాణను ముసురు పట్టుకుంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు గోదావరికి వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ గోదావరి నీటి మట్టం 34 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వద్ద 5,54,428 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహం ఉధృతి అవుతోంది. స్పిల్వే ఎగువన 29 మీటర్లు, దిగువన 20 మీటర్ల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు 48 గేట్ల నుంచి దిగువకు 4,22,271 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. భద్రాచలం వద్ద వరద పెరుగుతున్నందున ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 2 రేడియల్ క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో 92,352, అవుట్ఫ్లో 1,20,222 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులైతే ప్రస్తుత నీటి మట్టం 882 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలైతే ప్రస్తుతం 202 టీఎంసీలకు చేరింది. కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.